తెలంగాణ ప్రజలకు రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉన్నా కూడా 6 గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని చెప్పేసి మంత్రి పొంగులేటి అయితే ప్రకటన అయితే ఇక్కడ ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగిందనమాట. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలో మరో రెండింటిని సంక్రాంతి పండుగ నాటికి అమలు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే వెల్లడించారు. ఖమ్మం కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారన్నమాట. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికీ 6 గ్యారంటీలు అమలు చేసి తీరుతామని, ఉన్నప్పటికీ అంటే ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ కూడా 6 గ్యారంటీలు అయితే అమలు చేసి తీరుతామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల అమలుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ నెల 28న మరో 2 గ్యారంటీలు అమలు చేస్తామని, మాది కక్ష సాధింపు ప్రభుత్వం కాదు అని, అధికారులపై కక్ష సాధింపు చర్యలు ఉండవన్నారు. ప్రభుత్వ ఆస్తులు కొల్లగొట్టిన వారిని, బినామీ కాంట్రాక్టులు తీసుకున్న వారిని వదిలిపెట్టడం ఈ నెల 20న ప్రజల ముందు శ్వేతపత్రం ఉంచుతామని చెప్పేసి ఈయనైతే అన్నారన్నమాట. సో ఈ విధంగా 28వ తారీఖున మరో 2 కొత్త పథకాలు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభిస్తుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నేను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో